నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము పటాస్ డైరెక్టర్ శ్రీ అనిల్ రావిపూడి గారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మమ్మల్ని 2.5 hours ఎంటర్టైన్ చేసినటువంటి డైరెక్టర్ అనిల్ గారికి స్వాగతం. అండ్ అలాగే రైటర్ శ్రీ వక్కంతం వంశీ గారిని వేదిక మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ వెరీ వర్సటైల్ యాక్టర్ షఫీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అనిల్ గారు అందరికి నమస్కారం. పటాస్ సినిమా ద్వారా నాకు 2 గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. ఒకటి, పటాస్ సినిమా జరుగుతున్నంతసేపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి ఆయనతో నాకు. అలాగే పటాస్ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ గారు పిలిచి మరీ నన్ను అప్రిషియేట్ చేశారు. సో ఈ 2 మెమరీస్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. అలాగే కళ్యాణ్ రామ్ గారి గురించి ఒక్క మాట చెప్తాను. ఆయన ఎంత క్లీన్ హార్ట్ అంటే, నా సెకండ్ ఫిలిం మొన్నే స్టార్ట్ అవబోతుంది. నా సినిమా ఓపెనింగ్కి వచ్చారు. మార్నింగ్ నేను ఫస్ట్ డే షూట్కి వెళ్ళి పొద్దున్నే బయలుదేరుతుంటే నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి, అనిల్ నా పటాస్ సినిమా కంటే నీ సెకండ్ ఫిలిం ఇంకా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా నన్ను బ్లెస్ చేశారు. దట్ షోస్ హౌ మచ్ హీ లవ్స్ మీ. సో కళ్యాణ్ గారు, ఈ సినిమా మన పటాస్ కంటే ఇంకా డబల్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికీ, సర్వేష్ గారు, మల్లి గారు, ముఖ్యంగా మల్లి గారితో పటాస్ జరిగినంతసేపు ఒకే క్యాంపస్లో ఇద్దరం తిరిగేవాళ్ళం. సో ఈ బాగా షేర్ చేసుకునే వాళ్ళం. సో మల్లి గారు, మీకు ఈ సినిమాతో మళ్ళీ మంచి హిట్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సర్వేష్ గారికి, డైలాగ్ రైటర్ రత్నబాబు గారికి, మిగిలిన ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.